అటవీశాఖ సిబ్బందిపై దాడి చేశారని ఆరోపిస్తూ శ్రీశైలం ఎమ్మెల్యే బూడా రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. తన కోసం ఫారెస్ట్ చెక్ పోస్ట్ గేట్లు తీయలేదని అటవీ సిబ్బందిపై ఎమ్మెల్యే ఫైర్ అయినట్లు సమాచారం. శ్రీశైలం సమీపంలోని శిఖరం చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఎర్రగొండపాలెం అటవీ ఉద్యోగులపై బూడా రాజశేఖర్ రెడ్డి అనుచరులు దాడి చేశారని ఫారెస్ట్ సిబ్బంది ఆరోపించారు. విధులు నిర్వహిస్తున్న అటవీశాఖ ఉద్యోగులను రాజశేఖర్ రెడ్డి అతని అనుచరులు కిడ్నాప్ చేసి వాహనంలో బంధించి తీవ్రంగా భౌతిక దాడి చేశారని తెలిపారు. తమపై దాడి చేసి దౌర్జన్యానికి పాల్పడినట్లు వారు పేర్కొన్నారు. అంతేకాక తమను దూషిస్తూ ఇక వాకిటాకులు, సెల్ ఫోన్లు, అలాగే నగదు, ఇతర వస్తువులను లాక్కున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ వాహనమైన అటవీ క్షేత్రధారికి కారులోనే తమను బంధించి శ్రీశైలం అలాగే ఎమ్మెల్యే తిపారాని ఫారెస్ట్ సిబ్బంది ఆరోపించారు. అనంతరం గెస్ట్ హౌస్ లో బంధించి చిత్రహింసలకు గురి చేశారని, తాము ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారమని చెప్తున్నారు. ఇప్పటికే సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతున్న అటవీ ఉద్యోగులు ఇలాంటి భౌతిక దాడుల మధ్య విధులు నిర్వహించడం సాధ్యం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మా అటవీ శాఖ సిబ్బంది చిరుతపులి కేసు సంబంధించి శ్రీ టీడీ గారి ఉత్తర్వుల మేరకు పెట్రోలింగ్ చేస్తుండగా శ్రీశైలం ఎమ్మెల్యే గారు వారి అనుచరులు వచ్చి శిఖరం చెక్ పోస్ట్ వద్ద మా వారిని అడ్డగించి వాళ్ళని నానా దుర్భాషలాడి మేము చెప్తున్నట్టు మీరు పని చేయడం లేదు, మా గవర్నమెంట్లో వస్తే కూడా మీరు మాకు సహకరించడం లేదు అని అది నానా దుర్భాషలాడి దొంగనాకుడుని లోపలెక్కించడని మా గవర్నమెంట్ వెహికల్ తీసుకొని ఎమ్మెల్యే గారు స్వయాన నడుపుకుంటూ శ్రీశైలం మొత్తం చుట్టూ తిప్పుతూ తెల్లవారుతో 2 గంటల వరకు కొట్టుకుంటూ వాళ్ళ అనుచరులతో దగ్గరుండి మరీ కొట్టించారు. మీరు సరిగ్గా కొట్టలేదు, నా ఎదురు కట్టండి అని చెప్పి కొట్టించారు. ఇది చాలా హేమమైన చర్య. అటవీ శాఖ సిబ్బందిని, విధుల్లో ఉన్న వారిని, అటవీ ఉద్యోగుల్ని విధి నిర్వహణలో ఉండగా కొట్టడము దుర్భాషమైన చర్యగా భావిస్తూ మేము రాజశేఖర రెడ్డి గారిని ఆ పదవి నుంచి తొలగించి వాళ్ళని వెంటనే ఎస్సీ, ఎస్టీకి అందరూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వారు ఉన్నారు సభ్యులు నలుగురు కూడా వారిని వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరడం అనేది. దీనిలో ఏదన్నా చిన్న జరిగిన అయినచ్చో మేము తీవ్రంగా దీన్ని రాష్ట్ర స్థాయి లెవెల్లో మా అటవీ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారా మరి మా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి విన్నపం ఇచ్చుకొని దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తామని విలేకరుల సమావేశంలో ఇవి బులెటిన్ అప్డేట్స్.